వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేరేటివ్ కథన నిర్మాణం మైండ్ గేమ్ ఎలా చేస్తారో ఒక సినిమా ఉదాహరణగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొఘల్-ఏ-ఆజమ్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, న్యూట్రల్గా ఉండే హిందువులపై అప్పుడప్పుడే ముస్లిమ్స్ చేతుల్లోకి వెళ్ళిన బాలీవుడ్ చేసిన మానసిక ప్రయోగం. అది చరిత్ర స్థానంలో కల్పనను, క్రూరత్వానికి బదులుగా శృంగారాన్ని, నిరంకుశత్వానికి బదులుగా కవిత్వాన్ని చొప్పించింది. తమను అణిచివేసిన వాళ్ళే తమ నాయకులని ఒక తరం మొత్తాన్ని నమ్మేలా చేసింది. అందుకే ఇది భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద ప్రచార చిత్రం, అదే ప్రాపగండా చిత్రం. అక్బర్ అంతఃపురంలో 5,000 మంది స్త్రీలుండేవారు. అందమైన స్త్రీలను అపహరించి తన అంతఃపురానికి తీసుకురావడానికి అతనికి ఒక ప్రత్యేక విభాగమే ఉండేది. మొఘలులు స్త్రీలను కేవలం అనుభవించడానికి పనికి వచ్చే ఒక భోగ వస్తువుగా చూసేవారు. కానీ సినిమాలో వాళ్ళు ఏం చూపించారు? సలీం అనార్కలీల మధ్య ఎప్పుడూ జరగని ఒక బూటకపు ప్రేమ కథను జరిగినట్టుగా చూపారు. సలీం ఒక నల్లమందు బానిస. అతను నూర్జహాన్ భర్తను చంపి ఆమెను తన సొంతం చేసుకున్నాడు. అసలు స్త్రీ అనేది ఒక భోగ వస్తువు అయినప్పుడు ఎవరో ఒక స్త్రీని తన కొడుకు తెచ్చుకోవడానికి లేదా వ్యతిరేకించడానికి అక్బర్ ఎందుకు ఆలోచిస్తాడు? వాళ్ళేమైనా హిందువుల్లా ఒక స్త్రీని పెళ్లి చేసుకునేవారా? వాళ్లకు ఎందరు స్త్రీలు ఉన్నా తేడా ఏమీ ఉండదు. ఇక అక్బర్ భార్య అంతఃపురంలో శ్రీకృష్ణుడిని పూజించడం, యుద్ధానికి వెళ్లే ముందు అక్బర్ నుదుటిన తిలకం దిద్దింది అనేది అతి పెద్ద జోక్. అంతఃపురంలో విగ్రహారాధన చేయడానికి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. కానీ చాలా బాగా ప్రాపగండా చేశారు. ఎత్తుకొచ్చిన వాళ్ళందరినీ మతం మార్చి పరదాలలో ఉంచి ఖైదీల మాదిరిగా కాపలాగా నపూంసకులను ఉంచేవారు. దీంట్లో ఒక నిజం ఏంటంటే సలీం తన తండ్రితో యుద్ధం చేశాడు. ప్రేమ కోసం కాదు, వాళ్లకు కామం తప్ప ప్రేమ అనేది ఉండనే ఉండదు. కానీ ఆ యుద్ధం చేసింది సింహాసనం కోసం. అక్బర్ 50 ఏళ్లు పరిపాలించాడు. అందుకే సలీం నా తండ్రి ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూసేవాడు. మొఘలులు ఎప్పుడు సింహాసనం కోసం తమ తండ్రులను, సోదరులను చంపుకునేవారు. వాళ్ళు రామలక్ష్మణుల లాంటి వాళ్ళు కాదు. మొఘలులు గొప్పవారని, గౌరవప్రదమైన వారని, హిందువుల మెదళ్లను ప్రక్షాళన చేయడానికి బాలీవుడ్ మరియు నెహ్రూ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద చారిత్రక ప్రచార కుట్ర ఈ మొఘల్-ఏ-ఆజమ్. ఒకటి స్పష్టం, ఆ సినిమా తర్వాత వచ్చిన తరం అక్బర్ ది గ్రేట్ అని అంగీకరించడం మొదలుపెట్టింది. మొఘల్స్ గొప్ప వాళ్ళని పాఠ్యపుస్తకాల్లో రాయడం మొదలుపెట్టింది. ఒక సినిమాను వాళ్ళు ఎలా భావాలను ప్రభావితం చేయడానికి వాడారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా దశాబ్దాలుగా మొఘల్స్ గురించి గొప్పగాను, మొఘల్స్ వారసులైన నెహ్రూ కుటుంబాన్ని దేశాన్ని రక్షించిన, దేశానికి స్వతంత్రం తెచ్చిన వీరులుగాను నమ్మించారు. నేటికి ఒక తరం పెద్దవాళ్ళు నెహ్రూ అన్నా, ఇందిరాగాంధీ అన్నా తొడలు కోసేసుకునేవారున్నారు. ఇది నెరేటివ్ సృష్టించే బలమైన ఎకో సిస్టమ్. అందుబాటులో ఉన్న కథనాలు జోడించి రాసిన కథనం. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక ఇలాంటి తప్పుడు నెరేటివ్ మన ముందు తరాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈ తప్పుడు నెరేటివ్ ఎకో సిస్టమ్ గురించి మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.